రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు ఏ క్షణమున మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడి రక్షించి నడిపించిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రభువా తండ్రి, మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, జ్ఞానమును, వివేచనను, బలమును, శక్తిని అనుగ్రహించారు నాయనా. అయా, ఏ ప్రమాదము కాని, ఏ అపాయము కాని మా దగ్గరికి రాకుండా, మా కుటుంబ సభ్యులను చేరకుండా, మా గృహము దరికి రాకుండా మీ కృప కుమ్మరించారు తండ్రి, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి మరొకసారి మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము ద్వారా సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, అందరూ విడిచిపెట్టొచ్చేమో కానీ మా సొంత వారు కూడా మమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చేమో కానీ మీరు విడువను, ఎడబాయను అని చాలా సుస్పష్టముగా ఈ రాత్రిన సెలవిస్తున్నారు నాయనా. ఏ కార్యమైతే తండ్రి మా ద్వారా మీరు జరిగించాలనుకున్నారో, దేనినైతే నెరవేర్చాలనుకుంటున్నారో ఆ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానమును అయా ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం, పేరు పేరున అయా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి విశ్వాసము చొప్పున, వారి నమ్మిక చొప్పున వారి జీవితాల్లో ఈ రాత్రిన కార్యములను జరిగించండి ప్రభువా. అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయా. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో బెడ్స్ పైన మరణముతో పోరాడుతూ ఉన్నారు తండ్రి. సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన ఆపరేషన్స్ కోసం తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నారో, ఆపరేషన్ తండ్రి సజావుగా జరగడానికి సహాయం దయచేయండి ప్రభువా. బ్రెయిన్ ట్యూమర్స్ తో, హెడేక్స్ తో నాయన, మైగ్రేన్ సమస్యలతో ఉంటూ ఉన్నారు, సంపూర్ణ స్వస్థత దయచేయండి. కంటి ప్రాబ్లమ్స్ అయా, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్, ఆస్తమా సమస్యల నుంచి విడిపించండి నాయన ప్రభువా. పెరాలసిస్, నరాల బలహీనతను తొలగించండి ప్రభువా. అయా, గుండె సంబంధమైన, లివర్ సంబంధమైన, కిడ్నీ సంబంధమైన తండ్రి, లంగ్స్ ప్రాబ్లమ్స్ తో ఉన్న ప్రతి ఒక్కరికి నీ తండ్రి యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయండి నాయన ప్రభువా. ఎవరైతే బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ తో ఉన్నారో అవన్నీ కూడా నార్మల్ గా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడిపించండి, స్వస్థత దయచేయండి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి అయా. ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి అయా. ఎవరైతే అంధకార క్రియల చేత పీడించబడుతూ ఉన్నారో సంపూర్ణమైన విడుదల యేసు నామములో వారికి అనుగ్రహించండి. భయంకరమైనటువంటి రోగాలు, క్యాన్సర్స్ నుంచి స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు అప్పుల్లో మునిగిపోయి ఉన్నారో, ఆర్థికముగా కష్టాలు ఎదుర్కొంటున్నారో వారిని దర్శించండి. అప్పుల్లో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయనా, వారు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబపరమైన విభేదాలు ఏ కుటుంబంలో ఈ రాత్రిన లేకుండా కుటుంబంలో సమాధానాన్ని నింపండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. చెడు వ్యసనములు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వ్యసనాల నుంచి విడిపించండి నాయనా. అయా భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా సహాయం అనుగ్రహించండి.
అయా ఎవరైతే కోర్టు కేసులు చిక్కుబడ్డారో కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అవును ప్రభువా, ఎంతో మంది బిడ్డలు వివిధ దేశాల్లో తండ్రి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి అయా. విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండగా వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఇంటర్వ్యూస్ లో, పాస్పోర్ట్స్ విషయాల్లో సహాయం దయచేయండి. నైట్ డ్యూటీలో ఉన్న వారిని దీవించండి. నైట్ ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు గర్భఫలము లేక ఉన్నారో వారి గర్భాన్ని ముట్టి తాకి గర్భఫలాన్ని దయచేయండి. వివాహాల విషయంలో కృప దయచేసి సాటి అయిన సహాయాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో కృప దయచేయండి నాయనా. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను, సైనికులను ప్రాముఖ్యంగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం నాయనా. ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాము అయ్యా. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవరికి లేకుండా, అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన ఎవరు పీడించబడకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని అయా. మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులంగా చేరి మీ నామాన్ని మరొకసారి స్తుతించగలిగే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.